రిజర్వాయర్కు పూజ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జలాశయం పూర్తి కెపాసిటీ అధ్యక్ష 12.44 టీఎంసీలు అధ్యక్ష. 2005లో అధ్యక్ష పనులు చేయడానికి జీవో మంజూరు చేశారు అధ్యక్ష. అంటే 93లో భూమి పూజ చేసి అధ్యక్ష 93లో చేసి 2005లో జీవో వచ్చింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 471 కోట్లతో 73% పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాదాపు 120 కోట్లు శాంక్షన్ చేయించి అధ్యక్ష 14% పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి రిజర్వాయర్లో నీళ్లు నింపుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 పంటలు ఖరీఫ్కు రబీకి రెండింటికి నీళ్ళు అందిస్తున్నాం అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇంకా 9% పనులు మిగిలి ఉండగానే పని అంతా వర్క్ పూర్తయిందని చెప్పేసి అధ్యక్ష వాళ్ళు జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయి అధ్యక్ష. రిజర్వాయర్కు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళే విజిట్ చేసి ఈ రిజర్వాయర్ లీకేజ్ ఉంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. లీకేజ్ ఉండడం వల్ల దాదాపు ఆ గ్రామంలో 150 ఎకరాలు ముంపుకు గురవుతూ ఉంది అధ్యక్ష. వేసిన పంట అంతా నీళ్ళల్లో ఉండడం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇల్లుల్లోకి కూడా నీళ్లు రావడము, రోడ్లపైకంతా నీళ్లతో నిండిపోతూ ఉంది అధ్యక్ష. దీనివల్ల అక్కడ వాళ్ళు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు అధ్యక్ష. అట్లనే రోగాల బారిన కూడా పడుతున్నారు అధ్యక్ష ఆ గ్రామస్తులు. అంతేకాకుండా అధ్యక్ష రివిట్మెంట్ కూడా జారిపోవడం జరిగింది అధ్యక్ష. ఇది గమనించిన ఇంజనీర్లు పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికి మన సిడిఓ అయిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ విజయవాడ వాళ్ళు, సిఈ ప్రాజెక్ట్ కర్నూలు వాళ్ళు కూడా డ్యామును సందర్శించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రిజర్వాయర్ రక్షణ కోసం కుంగిపోయిన రివిట్మెంట్ను పనులను పునరుద్ధరించాలని చెబుతూ రిజర్వాయర్లో మిగిలిపోయిన పనులను కూడా వెంటనే చేయాలని కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 100 కోట్లు దాదాపు ఎస్టిమేషన్ కూడా ఈ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అధ్యక్ష. మా రాయలసీమ ప్రాంతం ముందే కరువు ప్రాంతం అధ్యక్ష. దాంతోపాటు కరువు సీమ వెనుకబడిన ప్రాంతం కూడా అధ్యక్ష. ఈ వైసీపీ నిర్వాహకం వల్ల అధ్యక్ష ప్రాజెక్టుల పరిస్థితి చాలా దయనీయకరంగా ఉంది అధ్యక్ష. మా జిల్లాలోనే అధ్యక్ష పక్కనే అలగనూరు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఆ రిజర్వాయర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కట్టదెగిపోయింది అధ్యక్ష. దీనివల్ల కట్టదెగిపోతే 4 సంవత్సరాల అధ్యక్ష కనీసం ఆ ప్రాజెక్టును పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష. దీనివల్ల 4 ఏళ్ళు ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఈ పరిస్థితే ఆ రిజర్వాయర్ కూడా రాకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 4 సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష. నేటికి ఒక్క చుక్క నీటిని కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష మా ఆందోళన అంతా మళ్ళా ఈ రిజర్వాయర్ కూడా ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలని మిగిలిపోయిన 9% కావాల్సిన నిధులు తక్షణమే మంజూరు చేసి రిజర్వాయర్ రక్షణ కోసం పనులను వెంటనే ప్రారంభించి మా రాయలసీమ రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పట్టించుకుంటారా లేదా అని ప్రశ్నిస్తున్నారు మంత్రి గారు. పట్టించుకుంటారా లేదా? ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 12.44 టీఎంసీల నిల్వతోటి గోరకొల్ల రిజర్వాయర్ని ఆ రోజు 528 కోట్ల ఎస్టిమేషన్తో పనులు ప్రారంభించి ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 9-10% పనులు మిగిలి ఉండగానే 2020 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రీ క్లోజర్ చేసి రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రీ క్లోజర్ చేశారు అంటే ఈ పనులు అవసరం లేదని ప్రీ క్లోజర్ చేశారని చెప్పి వాస్తవం కాదని మేము కూడా డిపార్ట్మెంట్ల పరంగా రివ్యూ చేస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఈ రిజర్వాయర్కి సంబంధించి మట్టి కట్ట ఎత్తు ఏదైతే ఉందో దాన్ని ఇంకా 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా గట్టును ఎత్తు పెంచవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే అట్లా ఎత్తు పెంచితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 12.44 టీఎంసీ నీటిని మాత్రం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎత్తు ప్రకారం చూస్తే కేవలం 8.5 టీఎంసీ మాత్రమే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఎత్తుకి కొంచెం 4.6 మీటర్స్ దిగువనే వాటర్ నిల్వ చేయాలి. లేని పక్షంలో ఏదైతే వేవ్ యాక్షన్ కానీ ఇట్లు కానీ ఉంటే మొత్తం అలగనూరు రిజర్వాయర్ ఏకంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు అదే రకమైన ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని
రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 8.5 సామర్థ్యం ప్రస్తుతానికి ఉంటే దాన్ని 11 టీఎంసీ వరకు కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు అధ్యక్ష. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఆ 5.5 మీటర్స్ బండ ఎత్తుని మనం రేజ్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే హెడ్ సూయిజ్ గ్లేట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 3 గేట్లు ఉన్నాయి అధ్యక్ష. 3 గేట్లు ఒక గేటే పనిచేస్తూ ఉంది, మిగిలిన 2 గేట్లు కూడా పనిచేయట్లా. అంటే గేట్లు అయితే పెట్టారు కానీ ఆ గేట్లను ఆపరేట్ చేయడం అంటే క్లోజ్ చేయడానికి కానీ లేదంటే ఓపెన్ చేయడానికి మోటార్ కానీ గేర్ బాక్స్ కానీ రోప్స్ కానీ ఏమీ సిస్టమ్ అనేది ఏమీ లేదు. దానివల్ల ఒక గేటే పనిచేయడం వల్ల కేవలం 800 క్యూసెక్లు మాత్రమే మనం పంపించడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా 2400 3 గేట్లు కూడా. అంచేత 2 గేట్లు పనిచేయట్లేదు కాబట్టి వాటిని కూడా మనం ఏదైతే హైయెస్ట్ మెకానిజం పనులు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరాన్ని అయితే మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మూడవది డిప్లేషన్ స్లూయిస్ అంటే ఇది కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. అంటే ఈ డిప్లేషన్ స్లూయిస్ కూడా పూర్తి చేస్తేనే మనం